దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట పరలోకమన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరినీ ప్రేమతో పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా శుభోదయము మరియు పునరుద్ధాన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి మనల్ని దేవుడు గత కాలమంతా కాచి కాపాడి 2024వ సంవత్సరంలో జూన్ నెల వరకు మనలను ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి ఈ 6వ నెల చివరి దినంలోనికి మనల్ని నడిపించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, 2024వ సంవత్సరం జూన్ నెల చివరి దినము 30వ తారీఖు వరకు ప్రభువు మనకిస్తూ ఉన్నటువంటి మాటను మనము ఒకసారి చదువుకుందాం. మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నటువంటి లేఖనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. నైనా 2024 సంవత్సరంలో జూన్ నెల ప్రభా చివరి దినములోనికి నైనా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రం దేవా. అయ్యా, రాత్రి కాలమంతనైనా చక్కటి నిద్రను అనుగ్రహించి నేను మరి ఒక నూతన దినాన్ని, ప్రభు దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రము దేవా. ఈ దినాన్ని ప్రభా పరలోకమన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి మీ లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. ఇలా చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరేనైనా నాతో, మాతో, మీ ప్రజలతో మీరు మాట్లాడండి. నిలబడుచు ఉన్న నేను ప్రభా అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమును, ఓటి కొండను ప్రభా. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడును. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించండి అయ్యా. నన్ను మీ నోటికి బోరగా మాత్రమే మీరు వాడుకొని మీరేనైనా నాతో, మాతో, మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంకి లేఖలు రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం చదువుకోవాలంటే, ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలంటే మొదటిగా 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒకసారి చదువుకోవాలి. ఒకసారి చదవగలిగితే మనము అక్కడ వ్రాయబడుతూ ఉంది కదా, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 6వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ వ్రాయబడుతుంది, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. అంటా ఉన్నాడు కదా, దేవుని కృప విస్తరిస్తా ఉంది. ఎక్కడ విస్తరిస్తా ఉందంటే పాపం ఎక్కడ విస్తరిస్తా ఉందో అక్కడ దేవుని కృప కూడా విస్తరిస్తా ఉంది. ఎందుకు పాపం ఎక్కడున్నప్పుడు, పాపం ఎక్కడుందో అక్కడ దేవుని కృప ఎందుకు విస్తరిస్తా ఉందంటే, మానవులు నశించిపోవటం దేవుని చిత్తము కాదు కనుక, మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వాలని సంకల్పము దేవునికి ఉన్నది కనుక ఆయన మానవులను పాపము నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి ఈ భయంకరమైనటువంటి లోకములో నుండి మానవుని వేరు చేసి నిత్య జీవాన్ని మానవునికి అనుగ్రహించాలని ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు గనక, ఆయన ఎక్కడైతే పాపము అధికముగా ప్రబలుతా ఉందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తా ఉందట.
దేవునికి ఇస్తుంది. ఎందుకంటే ఈ కాలం ఏంటంటే కృపాకాలము. కృపాకాలము కనుక మా దేవుడు మానవులను చూచి చూడనట్టు వదిలేస్తా ఉన్నాడు. ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారు మనసు పొందుతారు, ఇంకా తెలుసుకుంటారు, ఇంకా పాపాన్ని విడిచిపెడతారు, ఇంకా లోకాన్ని విడిచిపెడతారు, ఇంకా పాప జీవితాన్ని విడిచిపెడతారని దేవుడు చూస్తూ 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 మానవులను చూసి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఎంత ఉన్నారు కదా చూడండి, ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, ఆ పాపం అక్కడ ఆయన మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు గనుక అక్కడ. ఎందుకంటే పాపము ద్వారా వచ్చే జీతం మరణం అంటా ఉన్నాడు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని వెళతా ఉందట. పాపము మరణమును ఎలా ఆధారము చేసుకుని వెళతా ఉంది. అందుకనే దేవుడు మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి నీతి ద్వారా కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. నీతి ద్వారా కృప ఏలునట్లుగా ఎక్కడైతే పాపము విస్తరిస్తా ఉందో అక్కడ ఆయన కృప అపరిమితముగా విస్తరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అంటా ఉన్నాడు కదా, ఆయన కృప విస్తరిస్తా ఉంది కనుక కృప విస్తరించాలని పాపం చేస్తా. ఇక్కడ అంటా ఉన్నాడు, ఎక్కడైతే పాపం విస్తరిస్తా ఉందో అక్కడ కృప విస్తరిస్తా ఉంది. కాబట్టి కృప విస్తరించాలని ఆలోచనతో పాప మందు మనం నిలిచి ఉంటామా? ఉండకూడదు కదా. ఈ రోజున మానవులు ఎలా ఉన్నారంటే, పిల్లలు ఆలోచన చేయండి, దేవుడు కొట్టట్లేదు కదా, దేవుడు ఏమి అనట్లేదు కదా, మనల్ని ఎవరు చూడట్లేదు కదా అని మానవులు పాపము చేస్తా ఉన్నారు. తండ్రి కొడతాడన్న భయం ఉంటుంది కనుక తండ్రికి తెలియకుండా తండ్రికి తెలిసే విధంగా పాపం చేయట్లా. తండ్రి కొడతాడు కాబట్టి, స్కూల్లో టీచర్ కొట్టింది కాబట్టి, కాలేజీలో లెక్చరర్ తిడతాడు కాబట్టి ఆ వర్క్ చేసుకుని వెళ్తా ఉన్నారు. ఆఫీస్లో బాస్ ఊరుకోడు కాబట్టి, ఆ మెమో ఇస్తాడు కాబట్టి, లేదా శాలరీ కట్ చేస్తాడు కాబట్టి ఆఫీస్కి పరిగెడతా, అమ్మో లేట్ అయిపోతుంది అని పరిగెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కోప్పడతారు కాబట్టి, తల్లిదండ్రులకు వాళ్ళు కొడతారు కాబట్టి వాళ్ళ మాట వింటా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటలేదు కదా. అందుకని భయంకరంగా పాపం చేసుకుంటా పోతాం. కానీ కృప చూపిస్తా ఉన్నాడు కదా, ఆయన ప్రేమ చూపిస్తా ఉన్నాడు కదా, మనం ఎన్ని పాపాలు చేస్తా క్షమిస్తా ఉన్నాడు కదా. అందుకనే పాపము విపరీతంగా చేసుకుంటూ వెళ్తున్నారు మానవులు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కృపాకాలము కాబట్టి దేవుడు మనలను చూసి చూడనట్లు వదిలేస్తా ఉన్నాడు. కృపకాలం గతించిపోతా ఉంది. ఈ రోజున రక్షించబడిన వారు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా, దేవుని సంఘంలో ఎదుగుతున్న వారు కూడా, దేవుని పరిచయం చేస్తూ ఉన్న వారు కూడా పాపము చేస్తా ఉన్నారండి, పాపములోనికి వెళ్తా ఉన్నారండి. అక్కడ అంటా ఉన్నాడు కదా, మనము పాపము కృప విస్తరించాలని పాపములోనే మనము నిలిచి ఉంటామా? వద్దు, అట్లా అనకూడదు. పాపంలో మనము చనిపోయాము కాబట్టి మరలా తిరిగి దాంట్లో ఎలాగ జీవించకూడదు కదా. పాపాన్ని మనం వదిలేశాం, దేవుని నామాన్ని తెలుసుకున్నాం, దేవుని మార్గాల్లోకి వచ్చాం, మారు మనసు పొంది రక్షణ పొందాం, సంఘంలో ఎదుగుతూ ఉన్నాం, దేవుని పని చేస్తూ ఉన్నాం. మరలా కుక్క తన వాంతి కొరకు ఆశపడినట్లుగా మరలా తిరిగి ఆ పాప జీవితం కొరకు, మరలా తిరిగి ఆ రోత జీవితం కొరకు ఎందుకు ప్రాకులాడుతూ ఉన్న రోజున మానవుల్లో? ఎందుకు నా సహోదరి సోదరుడా? ఎందుకు వదిలేసినావు? వ్యభిచారం జోలికి మరలా వెళ్తా ఉన్నావు, ఆ త్రాగుడు జోలికి మరలా వెళ్తా ఉన్నావు, ఆ అబద్ధాల జోలికి మరలా వెళ్తా ఉన్నావు, ఆ మోసాలు మళ్ళా ఎందుకు చేస్తా ఉన్నావు? కుక్క తన వాంతి కొరకు మరలా తిరిగి తను చేసుకున్న వాంతిని మరలా తిరిగి తనే నాకుతుందట. అలాగా ఈ రోజున మానవుడు వదిలేసిన పాపాన్ని మరలా తిరిగి చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మనము పాపంలో చనిపోయినాము,
మరలా దాంట్లో మనము వెళ్ళకూడదు వెళ్ళకూడదు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం, క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన వారం మనం. కాబట్టి మనము పాపములోనికి వెళ్దాం. కృప విస్తరిస్తా ఉంది కనుక ఆ కృపను మనం కాపాడుకోవాలి. కృపకాలం గతించిపోయిందంటే శ్రమల కాలం రాబోతా ఉంది. ఈ కృపాకాలములో నీవు ఎంతగా దేవుడికి విధేయుడై జీవిస్తావో, శ్రమల కాలంలో అంతగా శ్రమల నుంచి తప్పించబడతావు. పరలోకత దేవుడు ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రెప్పపాటులో నీ మట్టి దేహాన్ని విడిచి మహిమ దేహాన్ని ధరించి ఆయనతో పాటు పరమునకు కొనిపోబడినప్పుడు ఈ లోకంలో విడవబడిన ప్రజలతో కూడా శ్రమలు అనుభవించే ఆ బాధను నువ్వు విడిపించబడతావు. లేదు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కదా, ఏమంటలేదు కదా, ఏం కొట్టట్లేదు కదా, ఏమి దేవుడు ఏమి మనకు అన్ని ప్రేమిస్తా ఉన్నాడు, అన్ని ఇస్తానే ఉన్నాడు కదా అని ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని ఉగ్రతను రాబోయే దినాల్లో పొందుకుంటాం నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము ఇంకా 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 పాపములు చేస్తూ, విడిచిపెట్టిన పాపాలను మరలా వాటిని చేస్తూ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఉదయకాలం ఈ పరలోకమన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా విడిచిపెడదాం, రోత జీవితాన్ని విడిచిపెడదాం, దేవునికి ఇష్టముగా మనం బ్రతుకుదాం. తద్వారా దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, వాస్తవముగా ఒక చిన్న ప్రకటన ఏంటంటే, వాస్తవముగా ఈ దినం నుంచి లైవ్ ఆరాధన కూడా ప్రారంభించాలని ఆలోచన చేశాం. అయితే ఈ లైవ్ ఆరాధన ప్రారంభించడానికి ఇంకా కొంత సిద్ధపడాల్సి ఉంది, కొన్ని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం నుండి, అనగా జూలై నెల మొదటి ఆదివారం 6వ తారీఖు నుండి ఆదివారం లైవ్ ఆరాధన కూడా వస్తుంది. మరి ప్రార్థన చేయండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మాకు కావలసిందల్లా మీ ప్రార్థనా సహాయము మాత్రమే. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ప్రభా, ఈ ఉదయకాల ప్రభు దినాన పరలోకమన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, పాపంలో మరణించిన మేము ప్రభా మరలా పాపంలో జీవించకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, ఈనాడు నైనా పాపదేవ రక్షించబడి మీ బిడలుగా పిలువబడుతున్నాయినా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాయినా, మరలా పాపం చేస్తున్నాయినా, పాపంలో జీవిస్తున్నాం నాయన. మీకు స్తోత్రం దేవా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఎక్కడి నుంచినైనా మీ కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నారో బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని ప్రభా వారి తీర్మానానికి అనుగుణంగా వారు జీవించినట్లుగానైనా బిడ్డలను మీరు బలపరిచి నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడ్డలను మీరు దీవించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు తెచ్చండి ప్రభా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ దినాలను ప్రభా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారో బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అయ్యా, వారిటువంటి జన్మదినాలు, వివాహ దినాలు ప్రభా అనేకమైనవి జరుపుకున్నట్లుగానైనా బిడ్డలను మీరు దీవించి మీరు బలపరచండి. అయ్యా, ఏ దినాలు ప్రభా జరగబోతున్నట్టునైనా పునరుద్ధాన ఆరాధనలన్నింటినీ కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రతి బిడ్డ కొడైనా మీ సన్నిధికి వెళ్ళి మీ నామాన్ని ప్రభా మహింపరుస్తూనైనా అయ్యా సంతోషంతోనైనా గృహాలకు రావడానికి సహాయం చేసి మీరు బలపరచండి. అయ్యా, ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయం మీరు దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా ఈ పరిచర్య ఉన్నట్లుగా నాయన మీరు సహాయం చేసినైనా ఈ పరిచర్య ప్రభు మీకు మహిమకరమైన అయ్యా పరిచర్యగా మీరు మలిచి మమ్మల్ని మీరు నడిపించండి. ఉదయకాల దేవుల పునరుద్ధాన దేవులతోనైనా బిడ్డలను మీరు నింపి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.